పొదలకూరులో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సభ అట్టర్ ఫ్లాప్ అని, గూడూరులో సభ తర్వాత గంటన్నర సేపు అక్కడే వేచి ఉన్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మెట్ట ప్రాంతమైన సర్వేపల్లికి చంద్రబాబు ఏమీ చేయలేదని, అందుకే ఏమీ చెప్పలేకపోయారన్నారు. ఇక తన మీద చంద్రబాబు అభియోగాలు చేశారని, ఆ అభియోగాలపై సిబిఐ విచారణ జరిపించాలని కోర్టును కోరేందుకు తాను సిద్ధమన్నారు కాకాని. అలాగే దమ్ముంటే చంద్రబాబు కూడా తనపై వచ్చిన అభియోగాలపై సిబిఐ విచారణ కోసం ధైర్యం ఉందా అంటూ ఆయన సవాల్ విసిరారు. సోమిరెడ్డి కంపుతో బాధపడతా ఉన్నారు. ఇప్పుడు నీ కంపు యాడ్ అయింది. ఒక ఇతిమిద్దమైనటువంటి విషయాలు తీసుకొని ఇదిగో ఈ విషయం ఉందేనండి, నువ్వు నా మీద కొన్ని అభియోగాలు చేసావు. నేను చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే, నువ్వు నిజంగా నీతిమంతుడివే అయితే, నువ్వు నా మీద పెట్టినటువంటి అభియోగాల మీద నేను హైకోర్టులో పిల్లేస్తాను, నేనే వేసుకుంటాను. అయ్యా నా మీద అభియోగాలు వచ్చాయి, సిబిఐ చేత విచారణ చేయించండి అని చెప్పి, కోటి చౌకాల మీద, ఇసుక మీద, నువ్వు ఇచ్చినటువంటి వాటి అన్నిటి మీద నీకు ధైర్యం ఉంటే ఈ ఎన్నికలు అయ్యే లోపల ఎస్ నేను నీతిమంతుడిని, నిజాయితీపరుడిని, నా మీద వచ్చినటువంటి అభియోగాల మీద, నా మీద వచ్చినటువంటి ఆరోపణల మీద నేను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి నీకు ధైర్యం ఉంటే నువ్వు సిబిఐ ముందు విచారణ కోరగలవా? వెళ్దాం హైకోర్టులో, నేను అఫిడవిట్ ఫైల్ చేస్తా, మన మీద విచారణ జరిపించుకుందాం, ఏమి ఇబ్బంది లేదు. నీకు ఆ ధైర్యం ఉందా? ఆ దానికి సమాధానం చెప్పి నువ్వు ప్రజల్లో తిరిగి. నీకు 2 ఛాలెంజ్లు విసిరా. ఒకటి, సిబిఐ మీద నా మీద విచారణ జరిపినప్పుడే నేను ధైర్యంగా కోర్టుకు వెళ్ళి నా మీద సిబిఐ విచారణ వస్తే జరపమని చెప్పాను, ఆహ్వానించాను. నీ మీద ఉన్నటువంటి అభియోగాలకు నువ్వు స్టే తెచ్చుకున్నావు. ఆ స్టేని తక్కకు తొడిగించి నేను విచారణకు సిద్ధమని చెప్పి నువ్వు కోర్టుకు చెప్పు అంటే నువ్వు చెప్పలేకపోయావు. నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దగ్గర నుంచి వీటన్నిటి మీద నువ్వు విచారణకు సిద్ధమైనటువంటి చెప్తే ప్రజలకు స్పష్టత వస్తుంది. ఎస్ చంద్రబాబు నాయుడు నీతిమంతుడా, గోవర్ధన్ రెడ్డి నీతిమంతుడా అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది.